గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వీడియో ఏంటంటే, మా రూమ్‌లో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఆ చికెన్ బిర్యానీ ఎలా చేసాము, ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో మీరు చూడొచ్చు. నేను యాక్చువల్‌గా యూకేలో ఉంటున్నాను కదా! మా రూమ్‌లో 10 మెంబర్స్ ఉంటాం. సో, 10 మెంబర్స్ కోసం నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ కోసం ఇక్కడ నేను 3 బాడీస్ తీసుకున్నాను, ఫుల్ బాడీ చికెన్‌ది. సో, దాన్ని బిర్యానీకి కావాల్సిన విధంగా పీసెస్ కట్ చేసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ 3 కేజెస్‌కి పైన ఉంటది. 3 కేజెస్ గాను నేను 3 కేజెస్ రైస్ వాడతాను ఇక్కడ. సో, ఇక్కడ నేను 3 కేజెస్ చికెన్ తీసుకున్నా. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. దానికి సరిపడా సాల్ట్ అండ్ కారం. ఇక్కడ నేను కొంచెం కారం ఎక్కువనే తీసుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా కర్రీ ఏం లేదు. దీని మొత్తం బిర్యానీ రైస్ తోటి కలిపి తినేద్దామనేసి. ఇందులో ధనియాల పొడి, దాని తర్వాత గరం మసాలా, దాని తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ అండ్ ఇది హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేస్తున్నా. దాంతో పాటు కసూరి మేతి యాడ్ చేస్తున్నా. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దాంతోపాటు కొంచెం పసుపు, కొత్తిమీర, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. నేను ఆల్రెడీ అది యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి. ఇక్కడ నేను 3 తీసుకున్నాను పెద్దవి. సో, ఇవన్నీ తీసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. ఈ స్పైసెస్ అన్నీ అండ్ కారం, ఉప్పు, పసుపు, మసాలా అంతా కలిపి ముక్కకు పట్టేలా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఒక 3 స్పూన్స్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టి, ఇక్కడ నేను 3 కేజీస్ గాను 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేశాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం 3 స్పూన్స్ యాడ్ చేశాను. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఆ పెరుగుతోటే మొత్తం మిక్స్ చేశాను. మంచిగా కలుపుకోవాలి, లేదంటే ముక్కకి కొన్ని ముక్కలు పడుతుంది, కొన్ని ముక్కలు పట్టకుండా ఉంటుంది. సో, అలా కాకుండా నీట్గా మీకు చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసి ఒక 1.5 అవర్ అలా పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా దమ్ చేయడం లేదు. దీన్ని 70% కుక్ చేస్తాను. చికెన్ని 70% కుక్ చేసిన తర్వాత 80% కుక్ అయిన రైస్ని దీనిపైన వేసి నేను దమ్ చేస్తాను. సో, అది ఎలా అనేది మీకు నెక్స్ట్ అప్కమింగ్లో చూస్తారు. సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 70% చికెన్ని కుక్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ సాల్ట్ కానీ స్పైసెస్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో ఇక్కడ 70% కుక్ అయింది అంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువైంది అనుకో మళ్ళీ దమ్ చేసినప్పటికీ ముక్క చిదిరైపోతుంది. అలా చిదురు కాకుండా ఉండడానికి మీరు 70% మాత్రమే కుక్ చేయాలి. మీరు చూస్తున్నారు కదా, ఒక లెగ్ పీస్ కనిపిస్తుంది కదా, 70% కుక్ అయింది. ఇంకా కుక్ కావాలి. ఆ కుక్ అయిన తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న చికెన్ను కాస్త చల్లారనిచ్చాలి. నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి 2 బౌల్స్లోకి తీసుకొని సపరేట్గా 2 విజిల్స్లో దమ్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని 3 కేజీస్ రైస్ గాను 9 లీటర్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నా. దానికి త్రిబుల్ ఉండాలి, ఎందుకంటే తక్కువ వాటర్ ఉంటే రైస్ మెత్తగా అయిపోతుంది. దాని తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేయాలి, బిర్యానీ స్పైసెస్, దాంతోపాటు కొత్తిమీర, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువనే ఉండాలి. వాటర్ టేస్ట్ చేస్తే బాగా ఉప్పగా ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బాయిల్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి. నాకు ఇది ఆల్మోస్ట్ ½ అన్ అవర్ పట్టింది. సో, ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగానే ఒక 2 అవర్స్ ముందే నేను బాస్మతి రైస్ నానబెట్టి ఉంచా. సో, నానబెట్టిన రైస్ మీరు అందులో వేసేసుకోవాలి. వేసుకొని అది 80% కుక్ అవ్వాలి, మొత్తం కుక్ అవ్వకూడదు. ఇందులో మీరు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల కొంచెం రైస్ అనేది మెత్తగా కాకుండా మెతుకు అంటుకోకుండా ఉంటుంది. దాని తర్వాత 80% కుక్ అయిన తర్వాత ఇందాక మీకు చూపించిన చికెన్ మీద లేయర్ వేసేయండి మొత్తము. వేసిన తర్వాతకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా వేసి దీంట్లో నేను ఫుడ్ కలర్ వాడుకోకుండా పసుపులో కొంచెం పాలు వేసి దాన్ని బాగా మిక్స్ చేసి నేను పైన యాడ్ చేస్తున్నాను. మీరు ఉంటే కుంకుమ పువ్వు యాడ్ చేయొచ్చు. మాకు ఇక్కడ కుంకుమ పువ్వు అవైలబుల్గా లేదు కాబట్టి కుంకుమ పువ్వు యాడ్ చేయకోకుండా పసుపు పాలు యాడ్ చేశాను. ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్తో వ్రాప్ చేసి టైట్గా 3 హోల్స్ పెట్టాను అనమాట. హోల్స్ పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్ మీద 15 మినిట్స్, లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్
ఉడికిన తర్వాత హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాను. మీరు గ్యాస్ మీద పెట్టినట్టయితే ప్రెషర్ స్పీడ్గా బయటికి రావాలి. అప్పుడు అది హై ఫ్లేమ్లో వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కకు తీసి అలా వదిలేయండి. అప్పుడు మీరు చూస్తారు కదా, రైస్ చాలా బాగా వస్తుంది, మెతుకు అంటుకోకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది కొంచెం ఈజీ ప్రాసెస్. అంటే ఫస్ట్ కుక్ చేయకోకుండా అలా పెడితే ఎంత టైం ఉడుకుతుంది అనే కన్ఫ్యూజన్ లేకోకుండా ఇదైతే నేను చెప్పిన కరెక్ట్ టైం కనుక మీరు ఫాలో అయినట్టయితే చాలా బాగా దమ్ అవుతుంది. సో ఈ సండే మేము చేసుకున్న చికెన్ దమ్ బిర్యానీ ఇదే. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.